2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఉమర్ ఖలీద్, షెర్జిల్ ఇమాంలపై ఇప్పటికే చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇక ఈ కేసులో పెద్ద కుట్ర దాగి ఉందని ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 2న ఇచ్చిన ఉత్తర్వుల్ని నిందితులు అత్యున్నత కోర్టులో దాఖలు చేశారు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు గతేడాది డిసెంబర్ 10న తన తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీ పోలీసుల తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు హాజరు కాగా, నిందితుల తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ దవే, సల్మాన్ ఖుర్షీద్, సిద్ధార్థ్ లూత్రాలు వాదించారు. దీంతో ఇవాల్టి సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సిఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 53 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ కేసులో ఢిల్లీ పోలీసులు పాలనను మార్చే కుట్ర దాగి ఉన్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. భారత్ను అస్థిరపరచడానికి ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వాన్ని దించే ఆపరేషన్లో భాగంగా ఆరోపించారు. మత ప్రాతిపదికన నిందితులు రూపొందించిన భారీ కుట్రగా అభివర్ణించారు. ఇక అల్లర్ల కోసం చక్కా జామ్ ఆలోచనకు ఉమర్ ఖలీద్ కీలకమని, ఢిల్లీ ప్రొటెస్ట్ సపోర్ట్ గ్రూప్ పేరుతో హింసను ప్లాన్ చేయడంలో కీలక పాత్ర పోషించాడని ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. అల్లర్ల సమయంలో ఉపయోగించడానికి స్థానిక మహిళలను కత్తులు, రాడ్లు, యాసిడ్ సీసాలు, ఇతర వస్తువులను నిల్వ చేయమని ఇతరులకు ఆదేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. షెర్జిల్ ఇమాం ఉమర్ ఖలీద్ ఇతరుల కుట్రదారుల మార్గదర్శకత్వంలో పనిచేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఇతను జామియా మిలియా ఇస్లామియా, అసన్సోల్లో ప్రసంగాల ద్వారా ప్రజలను రెచ్చగొట్టి జాతీయ రాజధానిని స్తంభింపచేయడానికి విధ్వంసకరమైన చక్కా జామ్కు పిలుపునిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అటు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్ కు బెయిల్ ఇవ్వాలంటూ ఇప్పటికీ అమెరికాకు చెందిన ఆ దేశ చట్ట సభ్యులు భారత్ కు విజ్ఞప్తి చేశారు. ఉమర్ ఖలీద్ కు బెయిల్ ఇవ్వండి అంటూ భారత రాయబారికి లేఖ రాశారు. అదే సమయంలో న్యూయార్క్ మేయర్ మమ్దానికి ఉమర్ ఖలీద్ లేఖ రాశారు. ఆ లేఖలో తనను విడిపించాలంటూ పేర్కొన్నాడు. దీంతో ఇవాళ తీర్పులో సుప్రీంకోర్టు ఏం చెబుతుందోనని అటు అమెరికాలో ఇటు భారత్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.